ట్రెండ్స్ ఓవర్లాప్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ట్రాఫిక్ అనాలిసిస్. ట్రాఫిక్ అనాలిసిస్ వల్ల వచ్చే ఇంపార్టెన్స్ అయితే మన పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి మన ట్రాఫిక్ అంటే ఏంటిది? యూజర్స్ మన వెబ్సైట్కి ఎలా వస్తున్నారు, వాళ్ళు మనం చేసిన క్యాంపెయిన్స్ వల్ల వస్తున్నారా, సర్వీస్ అంటే ప్రమోషన్స్ వల్లనా, ఏ విధంగా వెబ్సైట్కి యూజర్స్ అనేటోళ్ళు వస్తున్నారు, ఆ యూజర్స్ రావడాన్ని ట్రాఫిక్ అంటారు. సో ఆ ట్రాఫిక్ బట్టి మనం పర్ఫార్మెన్స్ని ఆ ట్రాఫిక్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు వచ్చేది ఒడిగేది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి యూజర్స్ అనేటోళ్ళు డ్రాప్ అవుతున్నారు, ట్రాఫిక్ ఇప్పుడు ఉన్నది. ఈ ఫస్ట్ పేజ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సెకండ్ పేజ్కి వెళ్ళే వరకు ట్రాఫిక్ డ్రాప్ అయిపోతున్నారు అనేసి మనం అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ చేస్తాం. అదొకటి. ఆడియన్స్ని అండర్స్టాండ్ చేద్దాం, వాళ్ళ ప్రిఫర్మెన్సెస్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటని మనం అర్థమవుతుంది ట్రాఫిక్ పరంగా. మార్కెటింగ్, పోస్టింగ్, మన ఆడియన్స్ని ఓవర్లాప్ చేస్తాం మన కాంపిటేటర్స్తో. ఇలా మనం మార్కెట్ పొజిషన్ అనేది చేస్తాం అనమాట. ఇంప్రూవ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ ఇంకా రాకపోతే కస్టమర్స్ ట్రాఫిక్ మన వెబ్సైట్కి రాకపోతే ఏం చేస్తాం? క్యాంపెయిన్స్ అనేది ఇంకా మంచిగా చేస్తాం, మార్కెట్ స్ట్రాటజీస్ ఇంకా ప్రమోషన్, ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా మంచిగా చేస్తాం. దానివల్ల వేరే సోర్సెస్ నుంచి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఛానల్స్ లైక్ టీవీలలో అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్, ఇంటరాక్టివ్ అడ్వర్టైజ్మెంట్, యూనిక్ అడ్వర్టైజ్మెంట్స్, పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ట్రాఫిక్ వస్తుంది. అట్లా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని ఇంప్రూవ్ చేస్తాం. ఇట్లా ట్రాఫిక్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది మన మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎంత మంచిగా అవుతున్నా లేదా అంత విషయాలని తెలుస్తాయి అనమాట. లాంగ్ టర్మ్ గ్రోత్ ప్లానింగ్. సో ఇది ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువ వస్తుందో అక్కడ నుంచి మనము పెంచడానికి ట్రై చేస్తాం. స్పాట్ రిక్రూటింగ్ ట్రాఫిక్ ప్యాటర్న్ ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి పెంచడానికి ట్రై చేస్తాం. ఇక ట్రాఫిక్ ట్రెండ్స్ వచ్చేసరికి ఫస్ట్ ట్రాఫిక్ ట్రెండ్స్ అంటే ఏంటిది? ఏవైతే ప్యాటర్న్స్ ఇన్ విజిటర్స్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు పీక్ అవర్స్, పాపులర్ కంటెంట్, ట్రాఫిక్ సోర్సెస్, వీటినే ట్రాఫిక్ ట్రెండ్స్ అంటారు. ఇప్పుడు చూడు, ఒక షార్ట్ పొద్దున 11 గంటలకు పెట్టు, అంతే రీచ్ రాదు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. అదే 6 o'clock అదే షార్ట్ని మళ్ళీ అప్లోడ్ చేసినాము, అప్పుడు నీకు వచ్చిన 100 వ్యూస్ అయితే 6 తర్వాత అప్లోడ్ చేసిన షార్ట్కి 1000 వ్యూస్ వస్తాయి. ఎందుకు? అది పీక్ అవర్స్ అనమాట. అందరూ ఇంటికి వచ్చేసి ఫోన్ యూజ్ చేసేది ఆ టైం. సో అట్లా ఆ ట్రాఫిక్ ట్రెండ్స్ అంటే అదనమాట. ఆ ఏ టైప్ విజిటర్స్ యాక్టివిటీ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడాన్ని ట్రాఫిక్ ట్రెండ్స్ అంటారు. వాళ్ళ పీక్ అవర్స్ని మనకి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తారు. ఫుడ్ అయితే సాటిస్ఫాక్షన్ వీడియోస్ ఎక్కువసేపు చూస్తాడు, లైక్స్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ. ఇట్లా పాపులర్ కంటెంట్ని అబ్జర్వ్ చేయడాన్ని ట్రాఫిక్ సోర్సెస్, అంటే ఆ ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. సో ఈ అన్నిటినీ ట్రాఫిక్ ట్రెండ్స్ అంటారు. ఆ ప్యాటర్న్ని, ఓకేనా, ఆ విజిటర్ యాక్టివిటీ యొక్క ప్యాటర్న్ని ట్రాఫిక్ ట్రెండ్స్ అంటారు. ఆ విజిటర్ యాక్టివిటీస్లో ప్యాటర్న్స్ని ఇది అంటారు. సో అవుట్ డే ఇన్ఫార్మ్ కంటెంట్ స్ట్రాటజీస్. అవి ఆ ట్రాఫిక్ ట్రెండ్స్ అనేది ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తాయి కంటెంట్ స్ట్రాటజీస్కి? టైమింగ్ ఇప్పుడు చెప్పినా కదా, టైమింగ్ అంటే పోస్ట్ కంటెంట్ డ్యూరింగ్ హై ట్రాఫిక్ అవర్స్. హై ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది? 6 తర్వాత ఎక్కువ హై ట్రాఫిక్, అంటే ఎక్కువ మంది యూజర్స్ ఆన్లైన్లో ఆ టైంలో ఉంటారు. సో అప్పుడు కంటెంట్ మనం పోస్ట్ చేసినాం అనుకో, రీచ్ ఎక్కువ ఉంటుంది, లైక్స్ ఎక్కువ ఉంటాయి, షేర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా టాపిక్ ఫోకస్, మనం ఏం చేయొచ్చు? కంటెంట్ బేస్ యూజర్ ఇంటరాక్షన్. ఏదైతే యూజర్కి ఒక మస్తు ఫుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాకో ఆ రిలేటెడ్ కంటెంట్ అనేది మనం పోస్ట్ చేస్తాం. ఆ టాపిక్ ఫోకస్. సీజనల్ ప్లానింగ్, మనము అడ్జస్ట్ ఫర్ హాలిడేస్ ఆర్ స్పెషల్ ఈవెంట్స్. ఒకవేళ సండేస్లలో ఇంకా కొంచెం ఎక్కువ మంది చూస్తారు, అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి, లేకపోతే హాలిడేస్ అప్పుడు వేరే టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి వాళ్ళకి. సో ఆ విధంగా మనం సీజనల్గా మనం ప్లాన్ చేస్తాం మన కంటెంట్ని. ఇంకా ఫార్మాట్ ఆప్టిమైజేషన్. ఒకవేళ వీడియోస్ని చేస్తాం, ఒక పోస్ట్ ఎవడు చూడడు, ఒక జస్ట్ టెక్స్ట్ ఉంటే, అదే వీడియో కానీ బ్లాగ్స్ కానీ అట్లా వేరే విధంగా చూస్తే ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది యూజర్ నుంచి. ఇవాళ టూల్స్ వచ్చేసరికి మనం గూగుల్ అనాలిటిక్స్ వాడతాం, అర్ఫ్స్ అని, సెమ్రష్ అని, ఇవన్నీ వాడి మనము ట్రాఫిక్ని మానిటర్ చేయొచ్చు. న్యూ వర్సెస్ కొత్త యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది మళ్ళీ చూసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. సో సోర్సెస్ ఆఫ్ ట్రాఫిక్ వచ్చేసరికి సోషల్ మీడియా నుంచి ఆర్గానిక్ రావచ్చు, డైరెక్ట్ మన వెబ్సైట్కి, లేకపోతే సోషల్ ఎక్కడ యాడ్స్ చూసి రావడం ఆర్గానిక్. ఏం మనం వెబ్సైట్ లేకుండా చూసుకోకుండా వచ్చినట్టు ఇంటెన్షనల్గా వచ్చిన ఆర్గానిక్ ట్రాఫిక్. ఇంకా బియర్ ఫ్లో అండ్ ఎగ్జిట్ పేజెస్. ఇంత మంచి యూజర్ అనేటువంటి ఎంతసేపు అవుతున్నాడు, మళ్ళీ ఎంత జిల్లా ఎగ్జిట్ అయిపోతున్నాడు ఆ పేజ్ నుంచి, ఇదంతా అన్నమాట.